సో సినిమా వరకే క్వశ్చన్స్ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, అండ్ క్వశ్చన్స్ కూడా హెల్తీగా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ నాన్నగారు. వెరీ గుడ్ మార్నింగ్ నాన్నగారు. గుడ్ మార్నింగ్. ఐఎమ్ నాగేంద్ర కుమార్. నాని గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ ఎక్సైటెడ్ సీయింగ్ ఆల్ యట్ ది ప్రమోషన్స్ ఆఫ్ యువర్ ఫిల్మ్. నేను కూడా అండి కొంచెం టైర్డ్ అండ్ ఎక్సైటెడ్ బోత్. Tired and both. We too. And more importantly, you are looking more promising than any other films promotions time. థ్యాంక్ యూ. This time. అండ్ మీరు ఇప్పుడు ఇందాక అంటే సినిమా ట్రైలర్ నుంచి ఈ చేతికి ఇది కట్టుకున్నది ఏంటి, సెంటిమెంట్, వాట్ డస్ ఇట్ రియలీ స్టాండ్ ఫర్? అండ్ ఇప్పుడు మీరు షోకి వచ్చినప్పుడు కూడా ఇది అందరూ కట్టుకు రావాలని చెప్తున్నారు. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ అండి? అది షో మొదలవగానే తెలుస్తుందండి. అండ్ ఆబ్వియస్లీ దానికి ఆ క్లాత్కి సాటర్డేకి చాలా గట్టి సంబంధం ఉంది. అండ్ మీరు చాలా పోస్టర్స్లో కూడా చూస్తుంటారు నన్ను ఆల్రెడీ. ఎస్, ఇది ఈ రెడ్ క్లాత్ కట్టుకొని. బట్ నాకు తెలిసి ఆ రోజు ఆ షో అంతా ఈ క్లాత్తో నిండిపోతే ఐ థింక్ ఇమోషన్ కూడా పీక్స్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. రెడ్ కలర్ అన్నా? రెడ్. దానికి ఒక రీజనింగ్, దానికి ఒక ఇమోషన్ ఉంది. అదేంటన్నది ఆ రోజు మీరు సినిమాలో చూస్తారు. అంటే ఇక్కడ ఇమోషన్ ఏంటంటే తెలంగాణ వరకు ఆయన కేసీఆర్ గారు అది కట్టుకోవడం అన్నది మొట్టమొదటి అక్కడే చూడడం మొదలైంది. మీరు చెప్పేదాకా ఎవరికి అది తట్టి కూడా ఉండదండి. నేను లీక్ చేయలేను. నాకు డౌట్ వచ్చి అడిగా ఇందాక, చెప్పాను ఎప్పటి నుంచి కట్టుకుంటున్నావు నాని ఇదని. లేదు సార్, ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అని చెప్పేశాడు. రెడీ. తర్వాత మీరు నార్మల్గా యాక్షన్ ఫిల్మ్స్, యాక్షన్ స్టోరీస్ అంటే మీకు చాలా ఇష్టం, అది చెయ్యాలని చాలా ట్రై చేశారు. కానీ ఈసారి అది నాకు సినిమా అంటే ఇష్టం అండి. నాకు అది యాక్షన్, కామెడీ, emotion, it doesn't matter at all. Of course, in that particular taste and passion for cinema, and the action part stands alone. మీకు ఇష్టమని మీ సన్నిహితులు చాలామంది చెప్పారు, బట్ ఇంతవరకు అది జరగలేదు. వాట్ రియలీ మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ ఏంటండి, యాక్షన్ పార్ట్ సినిమాలో? అలా చూడనండి, అలా అప్రోచ్ అవ్వను. నేను బాగా ఎంజాయ్ చేసేది ద నరేటివ్ ఆఫ్ ఎనీ ఫిలిం. అండ్ ఈ సినిమాలో నరేటివ్ చాలా చాలా టైట్గా ఉంటుంది. ఆయన మాట్లాడుతున్నాడు. హలో నాని గారు, ఇక్కడ. హాయ్. సో అంటే మీకంటూ ఒక మార్కెట్ ఉంది, టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మీకు మార్కెట్ ఉంది. బట్ ఈ సినిమాకి పర్టికులర్గా చాలా గట్టిగా ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఆల్ స్టేట్స్ కూడా వెళ్తున్నారు. సో ఎందుకు పర్టికులర్గా మీకంటూ ఒక మార్కెట్ ఉన్నప్పుడు? నిజం చెప్పాలంటే అండి, ఇప్పుడున్న మన ఓటీటీ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మిగతా స్టేట్స్లో మన రిలీజ్ చాలా మినిమల్ రిలీజ్ అండి. ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ రిలీజ్ ఆర్ ఎనీథింగ్. కొన్ని తమిళనాడులో ఈసారి ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ రిలీజ్. హిందీలో ఇవన్నీ మీరు చూసుకుంటే మినిమల్ రిలీజే, నాట్ ఎ వెరీ బిగ్ రిలీజ్, బట్ మంచి రిలీజ్. అంటే అక్కడున్న ప్రేక్షకులందరూ చూద్దామని, సరిపోదా శనివారం చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే థియేటర్స్లో రిలీజ్ అయిపోతుంది. అయితే వెళ్ళి ఇంతగా ప్రమోట్ చేయడం అన్నది కేవలం ఇప్పుడు కొచ్చిన్ వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం, తమిళనాడు వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం, ముంబై వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం. అక్కడ చేసాం కాబట్టి అక్కడే ప్రమోషన్ అలా ఏం లేదు. బేసిక్గా అందరినీ ఒకసారి పలకరించి అందరికీ సరిపోదా శనివారం గురించి షేర్ చేసుకొని సినిమా పట్ల ఒక అవగాహన తీసుకురావడానికి అవుట్ సైడ్ స్టేట్స్లో కూడా. అండ్ ఆ ప్రమోషన్ అంతా కూడా డెఫినెట్గా మన హోమ్ల్యాండ్లో కూడా ఉపయోగపడేదే. కాబట్టి ఇది అక్కడ కోసమే అగ్రెసివ్గా చేశారని కాదు, అన్ని చోట్ల మనసు పెట్టి సరిపోదా శనివారం అనే సినిమా కోసం పనిచేస్తున్నాం అంతే. హాయ్ నాని. హాయ్ జీవి గారు. హాయ్. మీ ట్రైలర్లోనే ఆల్మోస్ట్ కథ అంతా చెప్పేశారు. ఇందాక సాంగ్ వింటుంటే కూడా ఒక లిరిక్ ఉంది, శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో రాక్షసుని చంపేస్తాడనేసి. ఈ ఫిలింలో చూస్తే రాక్షసుడు విలన్ అండ్ సత్యభామ ఈజ్ హిజ్ అసిస్టెంట్ ఇన్ ద ఫిల్మ్. సో మీరు వీలైనంత వరకు మొత్తం రివీల్ చేశారు. స్టిల్ పీపుల్ ఆర్ ఈగర్ టు వాచ్ ఇట్ బికాస్ ఎలా ఉంటుంది అనేసి. మీకు రెసిపీ చెప్పామండి, టేస్ట్ మాత్రం థియేటర్లోనే తెలుస్తుంది. సో యు నో వాట్ హ్యాపెండ్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్, బట్ నాలుగుకి టేస్ట్ తెలిసేది మాత్రం 29th రోజు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నానిగారు సార్, అంటే ప్రతి సినిమాకి ఆర్టిస్ట్గా కొత్తగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశాలు దక్కుతూ ఉంటాయి, అంటే క్యారెక్టర్ త్రూ.
ఈ సూర్య క్యారెక్టరు మీకు అలాంటి అవకాశాలు ఏమి ఇచ్చింది? ఒక ఆర్టిస్ట్గా ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయని ఏదైనా ఒక ఎమోషన్ కానీ ఒక సన్నివేశాన్ని కానీ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం సూర్య క్యారెక్టర్ ఇచ్చిందా? అలాంటిది ఏదైనా ఉంటే ఆ సన్నివేశం గురించి ఏమైనా చెప్పడానికి వీలవుతుందా? ఇచ్చిందండి. అంటే ఒక సన్నివేశం కాదు, ఓవరాల్గా సినిమాకి ఏంటంటే నాకు కొంచెం వెయిట్ లిఫ్టింగ్ అలవాటు నాకు సినిమాలతో. నాకు ఈసారి ఐ థింక్ ఐ జస్ట్ స్టూడ్ దేర్, ఐ జస్ట్ లెట్ థింగ్స్ హ్యాపెన్. సో ఈసారి బరువు నా భుజాల మీద మాత్రమే కాదు అందరి మీద ఈక్వల్గా ఉంది. అండ్ ఐ థింక్ ఆ ఒక ఎక్స్పీరియన్స్, అంటే సూర్య అన్న క్యారెక్టర్ని ఇంత ఎనర్జీ ఉన్న సినిమాలో ఒక అటు ఎస్జే సూర్య గారు, ఇటు జేక్స్ బిజా, వీళ్ళందరూ ఎనర్జీతో సినిమాని నింపేస్తుంటే అక్కడ ఒక సైలెంట్గా ఉండి ఒక కంపోజర్తో ఆ ఫ్రేమ్లో ఉండటం కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్సే. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ప్రియాంక గారు అంటే మీ క్యారెక్టర్స్ అంటే చూస్తూ ఉంటే గర్ల్ నెక్స్ట్ డోరు కొంచెం వీక్ అని కాదు, వనరబుల్గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు కదా. ఈ సరిపోతా శనివారంలో మీ క్యారెక్టర్లో ఏమన్నా కొత్తగా వేరియేషన్స్ ఏమన్నా చూడొచ్చా? అంటే ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే ఇది ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది? నేను ఫస్ట్ టైం ఒక పోలీస్ కానిస్టేబుల్లా చేస్తున్నాను. ఇంతవరకు నేను చేయలేదు. సో అదే ఒక కొత్త అంటే మీ పాత్ర తీరు నేను మాట్లాడుతాను. అంటే పాత్ర తీరు అంటే మీరు బిహేవియర్ కానీ బిహేవ్ చేసే తీరు సిమిలర్గా ఉంటుందా లేకపోతే వేరేలా ఉంటుందా? క్యారెక్టరైజేషన్ నో లేదు, సిమిలారిటీ ఏం లేదు. బికాజ్ మీరు మూవీ చూస్తే తెలిసిపోతుంది. నేను ఐఎమ్ వర్కింగ్ అండర్ ఎస్జే సూర్య గారు. సో నేను తన సిఐ, నేను కానిస్టేబుల్. సో వాళ్ళిద్దరికి, నానికి ఎస్జే సూర్య సార్కి ఒక ఏంటి షాక్ అబ్జార్బర్ లాగా నా వల్లే అన్నీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా గొడవ పడతారు, ఏమేమి జరుగుతుంది అని ద హోల్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ చారూస్ క్యారెక్టర్. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ అండ్ అన్ ఇంపార్టెంట్ రోల్ దట్ ఐవ్ డన్ టిల్ నౌ. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాని గారు యాక్చువల్గా అవార్డు సినిమాలు అనేవి సపరేట్గా ఉంటాయి, బేసిక్గా కమర్షియల్ సినిమాలు అనేవి సపరేట్గా ఉంటాయి అనేది ఒక రెండు ఉండేది. బట్ మీ సినిమాలకి ఏంటి, ఒక పక్కన చూస్తేనేమో కలెక్షన్స్ కొట్టేస్తారు, ఒక పక్కన అవార్డ్స్ కూడా కొట్టేస్తారు, మిగతా వాళ్ళు స్పేస్ ఇవ్వట్లేదు. అంటే చూసింగ్ ఆఫ్ ద అంటే చాలా అందరూ ప్రతి ఒక్కరు కథనే ఒప్పుకుంటారు. బట్ మీరు కథ విన్నప్పుడు ఇది కరెక్ట్గా ఆడియన్స్లోకి వెళ్ళగలుగుతుంది అనేది ఒక 6 సినిమాల నుంచి చూస్తుంటే మీ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏం చూసి ఒప్పుకుంటున్నారు సార్ కథలు? మీరు అన్నట్టు యాక్చువల్లీ 2 సపరేట్గా ఉంటున్నాయి అన్నారు కదా, ఈ 2 సపరేట్గా ఉండకూడదు కదా టెక్నికల్లీ, లెక్క ప్రకారం ఎందుకు ఉండాలి అసలు అవి? ఉండకూడదు. అండ్ నేను ఇలా నన్ను ఈ క్వశ్చన్ అడిగినప్పుడల్లా నిజంగా నేను చాలా సోచ్ చెప్పుంటాను ఇంటర్వ్యూల్లో. బట్ నిజం చెప్పాలంటే నాకే తెలియదండి. అండ్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బి అ గుడ్ ఆడియన్స్ ఆల్సో. అంటే అంత నాకు తెలిసి ఎక్కువ ఆలోచించి, అది ఒక సినిమా అయినా రిలేషన్షిప్ అయినా, ఐ ఫీల్ ఓవర్ థింకింగ్ కిల్స్ ఇట్. సో నేను ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ ఒక ప్రేక్షకుడిలాగా ఆలోచించి డెసిషన్ తీసుకోగలుగుతున్నాను ప్రస్తుతానికి. ఐ హోప్ ఐ విల్ నాట్ గెట్ డైల్యూటెడ్, ద ఆడియన్స్ ఇన్ మీ విల్ నాట్ గెట్ కరప్టెడ్ అట్ ఎనీ పాయింట్ అని ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ హార్డ్. అంతే. జనరల్గా ప్రతి సినిమాలో కూడా అంటే హీరోయిన్ మధ్య ఉండే కెమిస్ట్రీనే మనం ఇదిగా తీసుకుంటాం. బట్ ఈ సినిమాలో చూస్తే మీరు ఎస్జే సూర్య గారి మధ్య ఉండే కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. అసలు అంటే ఆయన ఈ క్యారెక్టరైజేషన్కి సెట్ తీసుకోవడం కానీ దాంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి, లేదా ప్యూర్ వివేక్ కాత్రియాస్ ఇదంట డెసిషన్ అంటారు? టు క్యాస్ట్ హిమ్, దాన్ని క్యాస్ట్ చేయడానికి నో అది మొత్తం ఇట్స్ టీమ్ డెసిషన్ అండి. ఎస్జే సూర్య గారు అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని మేము ఫిక్స్ అయ్యాం. అండ్ మేము ప్రతిరోజు లొకేషన్లో ఏ సీన్ షూట్ చేస్తున్నా సరే మేము తీసుకున్న డెసిషన్ ఎంత కరెక్టో ఆయన ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ టేక్ వీ ఫెల్ట్ దట్ అమ్మయ్యా ఈయన కాకుండా మనం వేరే ఆప్షన్కి వెళ్ళలేదని మాకు ప్రతిరోజు గుర్తు చేశాడు. సార్ నాని గారు, చెప్పండి సార్. స్టోరీ అంతా శనివారం మీద డిపెండ్ అయింది కదా. ఇప్పుడు మరి గురువారం రిలీజ్ చేస్తున్నారు, అదేమన్నా మీకు అనిపించలా? ఏం చేద్దామంటారు మీరు? అది కూడా సింక్ అయితే బాగుండేది అనిపిస్తుంది. కాదు, ఏం చేద్దాం, శనివారం వేసి శనివారం తీసేద్దాం. సో తప్పదు కదండి, సినిమా కదండి. స్టోరీ శనివారం మీద ఉన్నంత మాత్రాన. అయితే మీకు రిలీజ్ సినిమాకి మీరు రన్నింగ్లో ఉన్నప్పుడే ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది, సరిపోదా శనివారం, దాని పేరు కూడా అది ఇంటిల్లి పాది. అవునా? చాలా దగ్గరికి వెళ్ళింది టైటిల్ అని అనిపించింది నాకు. ఎవరికైనా తెలుసా? ఉంది ప్రోగ్రామ్, మీకు రేపు వాళ్ళు పిలుస్తారేమో బహుశా. మీరు ఇది క్రియేట్ చేస్తున్నారు, మేము చూసాం ఈటీవీ. సరిపోదా శనివారం అని లేదండి, జబర్దస్త్ బ్యాచ్ సరిపోదా శనివారం మార్చారు.
ఇప్పుడు మార్చారా? మార్చి చాలా రోజులు అయింది మీ స్టార్టింగ్లో ఉన్నప్పుడే. ఓ అవునా? ఆ, లాస్ట్ మంత్ అది మా వల్ల మార్చారండి. అదే. వాళ్ళు ముందు కాదు, మేము ముందు. మీ ముందే సో మార్చారు. మనం అదే కరెక్ట్. యా అలా ఇందాక ఒక సినిమాలో డైలాగ్ ఉంది, పోతారు అందరూ పోతారని. దిల్ రాజు గారు కరెక్ట్గా చెప్పారు లేదు నాకు తెలియదు, నేను చెప్తున్నా లేదు. ఆయనకి సింగిల్ థియేటర్లు చేయాలి రావట్లేదు అసలు యాక్చువల్గా సినిమాలకి. ఇప్పుడు ఓటీటీ వరకు ఉండకుండా అందరు పోతారు థియేటర్లకి అంటే పోతారు ఓటీటీని అని కాన్సెప్ట్లో దిల్ రాజు గారికి అనిపించిందేమో, నాకైతే అలా అనిపిస్తుంది. పోతారు ఓటీటీ దాకా ఆగరు, అందరు థియేటర్ పోతారు. అదే నానిగారు ఈ సినిమాకి సంబంధించి కథని ముందు నుంచి టీజర్ నుంచి ట్రైలర్ నుంచి రివీల్ చేస్తూ వస్తున్నారు. పాయింట్ ఏదైతే ఉందో రీసెంట్గా ప్రమోషన్స్లో ఎస్జే సూర్య గారు కూడా అసలు మీకు శనివారం ఎందుకు కోపం వస్తుంది ఆయన అన్ని ఇంటర్వ్యూలో రివీల్ చేస్తారు. సో ముందు నుంచి ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్నారా అంటే పాయింట్ చెప్పడం వల్ల కొన్ని కథలు చెప్పి ముందే ప్రిపేర్ చేయడం కూడా మంచిదే అంటారా? సార్ నిజం చెప్పాలంటే ఏమో ఐ డోంట్ నో, బట్ నాకు తెలుసు ఈ మధ్య అది ఆన్లైన్లో కానివ్వండి ఇంకోటి కానీ ఎక్కువ సినిమా లాంగ్వేజ్ ఇది ప్రతి జనరేషనల్గా మారుతూ ఉంటుందండి. బట్ చాలామంది ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతుంది ఏంటంటే ఏమంటారు అంతే తెలుసు అంటే ఏం జరుగుతుంది, లేదంటే ఇది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సర్ప్రైజ్లు ఉంటాయా, షాక్లు ఉంటాయా, దాని మీద వెళ్తున్నారు. అంటే అనుకున్న ఇప్పుడు ఏ సినిమా అయినా సరే గుడ్ గెలుస్తుంది, చివరికి ఈవిల్ ఓడిపోతుంది. అంత మాత్రం సినిమాని ప్రెడిక్టబుల్ అనలేం కదా. అదే దట్స్ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు తెలిసిపోయిందా తెలియలేదా కాదు మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎక్స్పీరియన్స్ మీరు చూస్తున్నంతసేపు మీకు ఒక గూస్ బంప్స్ వచ్చినాయా, మీకు బాధ వచ్చిందా, మీకు ఒక హై వచ్చిందా, మీరు వాళ్ళతో పాటు నవ్వుకున్నారా, మీరు ఈ 2.5 గంటలో 3 గంటలో మీరు ఎంగేజ్డ్గా ఉన్నారా, ఎంగ్రాస్డ్గా ఉన్నారా, ఇది కదా సినిమా అంటే ఇలా ఈ 4 ఫార్ములాల్లో టిక్ అయిందా, నాకేమైనా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వచ్చిందా, నాకు ప్రీ క్లైమాక్స్లో ఇది వచ్చిందా, అలా కాదు కదా. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద ఫిల్మ్. సో ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ టెల్లింగ్ ద స్టోరీ బిఫోర్ హ్యాండ్. అండ్ మీరు అన్నట్టు ఒక థ్రిల్లర్లు కానీ సస్పెన్స్ ఫిల్మ్స్లో మొత్తం చెప్పలేం, ఎందుకంటే అవి బ్యాంక్ అవుతాయి కాబట్టి. మిగతా సినిమాలకి హ్యాపీగా కథ చెప్పేయచ్చండి. ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ ఎన్ ఎక్స్పీరియన్స్ దెన్ యూ కెన్ మీరు అస్సలు ఆలోచించకుండా డౌట్ లేకుండా చెప్పేయచ్చు. హలో అండి, హాయ్ హియర్ ఐ యామ్ బాబితా ఫ్రమ్ బిగ్ టీవీ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ ఆన్ 29th. సో ఇట్స్ ఆల్ అబౌట్ యాంగర్ ఇష్యూస్ కదా, మీ యాంగర్ ఇష్యూస్ గురించి స్టోరీ నడుస్తుంది. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు మీరు ఎక్కువసేపు యాంగర్ని హోల్డ్ చేసుకోలేరని. సో ఇన్ రియల్ లైఫ్ ఏదైనా యాంగర్ని హోల్డ్ చేసుకోకుండా రిగ్రెట్ అయిన ఇన్సిడెంట్స్ మీకు ఏవైనా ఉన్నాయా? And first of all, film is not about anger issue, and that's just a small point. But film is more about what is the real anger. నిజమైన కోపం అంటే ఏంటి అన్న దాని మీద సినిమా బేస్ అయి ఉంది. రియల్ లైఫ్లో నేను యాంగర్ ఇప్పుడు అసలు యాంగర్ పెద్దగా రాదంటే కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అప్పుడెప్పుడు ఒకసారి కాలేజ్లో వచ్చింది. దానికి రిగ్రెట్ అయ్యాను. రిగ్రెట్ అవడమే కాదు, దాని తాలూకు రిపర్కషన్స్ కూడా ఫేస్ చేశాను. కాలేజ్ అంటున్నారు కాబట్టి కొట్టలేదా వాళ్ళని ఎవరిని? అదే చెప్తున్నాను, చాలా రిపర్కషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. దాని డీటెయిల్స్లోకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్న ఇమేజ్ మీ మైండ్లో మారిపోతుంది. నేను వెంకట్ ఎన్టీవీ సార్. ఆయన సరిపోతే శనివారం అంటున్నారు, కానీ సేమ్ కాన్సెప్ట్ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు చేశారు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. దాంట్లో కూడా యాంగ్రీ మ్యాన్, ఆయన యాంగ్రీని దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా చేస్తారు. దాంట్లో క్యారెక్టర్ పేరు కూడా సూర్య. ఇందులో మీది కూడా మీ పేరు క్యారెక్టర్ పేరు సూర్య. ఏంటి సింక్ ఇలా ఆల్రెడీ వచ్చిన క్యారెక్టరే కదా అది. మీరు 2 చూసి ఇదే మాటనండి, అప్పుడు మనం ఈ డిస్కషన్ ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ మొత్తం కూడా సీరియస్, ఆ యాంగ్రీ మ్యాన్ మీరు చూసారు ఆల్రెడీ, మన అందరం చూసిన సినిమానే. సో మీరు సేమ్ అనుకుంటున్నారు కదా, మీరు సినిమా చూసి సేమ్ అని కన్ఫర్మ్ చేయండి అంతే. మీకు క్లియర్గా ఇంకంతే, మనకి ఇంకో 2-3 నెలలు వెయిట్ చేయక్కర్లేదు. జస్ట్ 7 రోజులు 8 రోజులే. మీరు చూసి ఇది 2 సేమే అని హెడ్డింగ్ పెట్టండి, ఓపెన్ అయిపోద్ది. మీకే సార్. ఇందాక ఓజీ త్వరలో అంటున్నారు, మరి పవన్ గారి బర్త్డే 2nd వస్తుంది సెప్టెంబర్. టీజర్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? ఉంది డెఫినెట్లీ ఉందా? ఓకే, నైస్ సార్. సార్ దిల్ రాజు గారు, మీకు ఒక క్వశ్చన్ సార్. మీరు చాలా గేమ్ చేంజర్స్ చాలా బిజీగా ఉన్నారు, అయితే డిసెంబర్లో రిలీజ్ అంటున్నారు. ఈలోపు మేము కొన్ని ప్రాజెక్టులు కూడా అనౌన్స్ చేస్తున్నారని తెలిసింది. నాని గారితో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు, అది బలగం వేణుతో అనేసి. అది ఉందా లేకపోతే ఏమైంది సార్? మీరే నాకంటే బెటర్ దానికి ఆన్సర్ నాని ఇస్తాడు.
మేము ఒక్కసారి కలుసుకొని దిల్ రాజు గారు, నేను, వేణు, మామూలుగా ఎవరు నాని ఎలాంటి డైరెక్టర్స్ ఎవరితో పనిచేస్తే నీకు చెప్పు, నువ్వు యూ టెల్ మీ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ యూర్ లుకింగ్ ఎట్ అని అడిగితే, సార్ నాకు వేణు మీద ఉంది చాలా ఇంట్రెస్ట్, వేణు ఈజ్ అ టెర్రిఫిక్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అనుకున్నాం. సో ఇది మేము మాట్లాడుకొని సరదాగా ఈ డిస్కషన్లో వేణుదైతే వేణుకు కూడా చెప్తాను, వేణు ఆల్సో వాంట్స్ టు వర్క్ విత్ మీ, కాబట్టి ఈ డిస్కషన్ అలా అలా పెద్దదయ్యి తెలియకుండా ఎలా వెళ్ళిపోయిందో బయటకు వెళ్ళిపోయింది. అండ్ దెన్ వేణు కేమ్ అండ్ మెట్ మీ, వీ హ్యాడ్ సమ్ డిస్కషన్, సరదాగా తన నెక్స్ట్ చేయబోయే ఫిల్మ్ గురించి కూడా డిస్కస్ చేశాడు. అండ్ ఆబ్వియస్లీ హిస్ చాయిస్ ఇనీషియల్గా హీ వాంట్స్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ మీ. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి బల్గంతో పాటు నిలబడ్డాను. నేను ఆల్రెడీ ప్రతి చోట నేను ఎక్కడికి వెళ్ళినా సరే బల్గం ఇస్ ద ఫేవరెట్ ఫిలిం ఫర్ మీ ఇన్ ద డికేడ్ అని చెప్తూ వచ్చాను. సో వేణుకు కూడా ఆ ఫీలింగ్ ఉంది, ఆ కనెక్షన్ ఉంది నాతో. సో వేణు నెక్స్ట్ సినిమా చేస్తాడా నాతో, నేనంటే దాని తర్వాత సినిమా చేస్తాడా, ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు, కానీ వేణు ఇంకా రాజు గారు నేను కాంబినేషన్లో సినిమా ఉండబోతుంది. డెఫినెట్లీ. ఓకే, నానిగారు ఇటు హాయ్ అండి. కంగ్రాట్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది, కమర్షియల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. హీరోయిన్తో సెకండ్ మూవీ, ప్రొడ్యూసర్తో సెకండ్ మూవీ, డైరెక్టర్తో సెకండ్ మూవీ. మేము లాస్ట్ మీ 4 years నుంచి మీ కెరియర్ చూస్తే ఎవ్రీ ఇయర్ 2 movies వస్తూ ఉన్నాయి, కానీ 20 year మాత్రం ఒకటే మూవీ, ఒక్క మూవీతోటి ఆగిపోతుంది. మీతో సినిమా చేయడం కాదు, దిల్ రాజు గారు, దాని గారు సంవత్సరం 2 సినిమాలు దిగారు మీ గారు, మీరు కూడా అంత డేట్లు గారు. ఈ సంవత్సరం ఒక్క సినిమాని చేయడానికి కారణం ఏంటంటే, నేను ప్రతి సంవత్సరం 2 సినిమాలు చేస్తానంటే ఈ సంవత్సరం కూడా చేశాను. రిలీజ్ ఒకటే అవుతుంది అంతే, ఎందుకంటే డిసెంబర్లో హాయ్ నాన్న రిలీజ్ అవటం వల్ల మధ్యలో వచ్చి ఇది పడింది. అండ్ ఇయర్ ఎండ్ దాటిన తర్వాత వచ్చే ఇయర్లో మళ్ళీ బిగినింగ్లో ఇంకో సినిమా రిలీజ్ ఉంటుంది. సో చేయటం 2 సినిమాలే, బట్ అప్పుడప్పుడు ఆ టైమింగ్ వల్ల కుదరకపోవచ్చు, ఒక సినిమానే రిలీజ్ అవ్వచ్చు. అంటే థియేటర్స్కి రావట్లేదు ఆడియన్స్ అని రాజు గారు అడుగుతున్నారు. గ్యారెంటీ. ఫ్యామిలీ హీరో సంవత్సరం 2 కాదు 3 సినిమాలు చేస్తేనే ఎక్కువ మంది థియేటర్కి వచ్చే అవకాశం ఉంటుంది ఓటీటీ దగ్గర. మీరు కూడా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటే ఇబ్బంది ఎక్కువ అవుతాం. నా సైడ్ నుంచి 2 ప్రామిస్ అండి ప్రతి ఇయర్. రాంబాబు గారు, మారుతాయమ్మా మారుతాయి, ఆ రోజులు కూడా వస్తున్నాయి, మారుతాయి, మారాలి, రావాలని ప్రొడ్యూసర్స్ అందరు రియలైజ్ అయ్యారు, మా అందరికీ ఏం తప్పు చేసాము, ఎక్కడ దెబ్బ పడుతుంది, ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. షార్ట్లీ మళ్ళీ జనాలు థియేటర్లోనే సినిమాలు చూస్తారు. థ్యాంక్ యూ. నానిగారు ఇక్కడ నానిగారు అంటే సౌత్ ఇండస్ట్రీ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది, అద్భుతమైన కంటెంట్ సినిమాలు మనం చేస్తూ ఉన్నాం. బట్ కానీ నార్త్ ఎందుకు ఒక చిన్న చూపు అనేది మన హీరోల మీద కానీ, ఇంత పెద్ద హిట్లు ఇస్తున్నా సరే ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక చిన్న చూపు చూపిస్తున్నారు. లేటెస్ట్గా ప్రభాస్ గారి మీద ఒక ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుంది, నువ్వే చెప్తున్నావు సౌత్ టాప్లో ఉందని, ఉందిగా, ప్రపంచం అంతా తెలుసది. ఎవరో ఒకరన్నా దాన్ని మనం ఎందుకు ఆలోచించాలి? నో, ఇన్ఫాక్ట్ నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి మీరు అన్నెసెసరీ యువర్ గ్లోరిఫైయింగ్ అండ్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దానికి నేనే నిదర్శనం. నా మీద రాళ్ళు పడుతుంటాయి, ఎందుకు పడతాయి? పనులు ఉన్నాయంట నా దగ్గర, పడతాయి. సో ఇది కూడా అంతే, ప్రభాస్ అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది. సార్ నానిగారు, సార్ ఇక్కడ సార్ బ్రోచేవారు ఎవరా అంటే సుందరానికి ఇప్పుడు కట్ చేస్తే సరిపోదా శనివారం, ఆ డైరెక్టర్ నుంచి ఇటువంటి ట్రైలర్ రావడం ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారు కూడా చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేకాత్రేయ సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ సరిపోదా శనివారం లైన్ చెప్పినప్పుడు వివేకాత్రేయ నుంచి ఇటువంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేకపోతే సరిపోదా శనివారం టైటిల్ విన్నప్పుడు న్యాచురల్గా అక్కడ దూరం సరిపోదా శనివారం ఏంటి టైటిల్ అన్నట్టుగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వివేకాత్రేయ నుంచి అటువంటి కంటెంట్ నాకు ఒక నమ్మకం ఉందండి. ఐ థింక్ మనకి సరైన ఫిల్ము లేదంటే మనం ఆ ట్రై చేసేంతవరకు అసలు మన స్ట్రెంత్ ఏంటో మనకి ఎప్పటికీ తెలియదు. నేను కనుక మీరు పిల్ల జమీందారులో భలే భలే మగాడిలో నాని బాగా నవ్వించాడు అని మీరు అనటం వల్ల, నేను జెర్సీ ట్రై చేయకపోయి ఉంటే, జెర్సీలో నాని బాగా ఏడిపించాడు అని మీరు అనటం వల్ల, నేను మంచి ఇమోషనల్ ఫిల్మ్స్ నాని బాగా చేస్తున్నాడు, నేను దసరా ట్రై చేయకపోయి ఉంటే. సో ఐ ఫీల్ అవర్ బెస్ట్ కమ్స్ అవుట్ వెన్ వీ ట్రై అవుట్ థింగ్స్. మన నమ్మకం ఓకే, అందరికీ ఇంకా మన మీద ఒక నమ్మకం ఉంది, డెఫినెట్గా ఇది పుల్ చేస్తారు, అది కంఫర్ట్ జోన్. అది దాని నుంచి బయటికి వెళ్ళకపోతే మన కొత్త స్ట్రెంత్ ఏంటన్నది మనం ఎప్పటికీ తెలుసుకోలేము. అండ్ నాకు ఇంత మంచి స్క్రీన్ ప్లే రైటర్, ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, చాలాసార్లు యాక్షన్ ఫిల్మ్స్ సింగిల్ దాంతో వెళ్ళిపోతాయి. ఏంటంటే ఒక మంచోడు ఉన్నాడు, ఒక చెడ్డోడు ఉన్నాడు, చెడ్డోడు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేశాడు, మంచోడు వెళ్ళి సాల్వ్ చేశాడు, సింగిల్గా వెళ్తుంది. ఐడియా ఇదే, లైన్ ఇదే, కానీ నెరేటివ్ కూడా అలాగే ఉంటుంది. నరేషన్లో లేయర్స్ ఉండవు. నేను వివేక్ దగ్గర ఫస్ట్ నుంచి నేను చూసిన ఒక గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే
నరేషన్లో బోల్డెన్ లేయర్స్ ఉంటాయి, చాలా అన్ని ఆర్కులు కంప్లీట్గా క్లోజ్ అవుతాయి, చాలా అందమైన రైటింగ్ ఉంటుంది. బ్రోచెవరెవరైనా అంటే సుందరానికి నాకు అనిపించింది ఒక యాక్షన్ ఫిల్మ్కి ఈ లేయర్లు కలిస్తే ఎంత అందంగా ఉంటుంది. బికాస్ దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ వీ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో ఆ నమ్మకంతో నేను ఇది బాగుంటుంది అనిపించింది తన ఐడియా చెప్పినప్పుడు. అండ్ దెన్ ఈరోజు ఐ థింక్ 29th మీ అందరికీ కూడా అదే అనిపించబోతుందని నమ్మకం ఉంది నాకు. సార్ నేను ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ ప్రాంక్ కాల్ చేసింది, ప్లాన్ చేసిందా లేకపోతే తను అట్లా ఇంటర్వ్యూలో? ప్రాంక్ కాల్ ప్లాన్ చేస్తే ప్రాంక్ కాల్ ఎందుకు అవుతుంది? అవదుగా. సార్ నానిగారు, ప్రియాంక గారు, నానిగారు, ప్రియాంక గారు ఇక్కడ యాక్చువల్గా ఇప్పటివరకు మీరు చేసినవన్నీ కూడా ఇంతకుముందు కుమార్ గారు చెప్పినట్టు గర్ల్స్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. దీంట్లో ఫస్ట్ టైం ఒక కానిస్టేబుల్ కింద కనిపిస్తున్నారు. దట్ టు ఇట్స్ యాక్షన్ ఫిల్మ్ కదా, మరి దీంట్లో సత్యభామకే సాత్ అన్నారు, మీ క్యారెక్టరైజేషన్ అలా పోల్చారు కదా. మరి సత్యభామ యుద్ధం చేసింది అప్పుడు సత్యభామ, మరి మీకు దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ కిందే ఉండిపోద్ది మీ క్యారెక్టర్? లేదు, యాక్షన్ లేదు. బట్ ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఎందుకంటే ఇద్దరు ఒక స్ట్రాంగ్ ఫోర్స్, అది కలవడం నా వల్ల నా చుట్టే అన్నీ ఈ మూవీలో జరుగుతాయి. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఆ యుద్ధానికి కారణం ఏంది, ఒక రకంగా యుద్ధానికి షీ బికేమ్ ద బ్రిడ్జ్ అనమాట మొత్తానికి. దానయ్య గారు ఒక నిమిషం. అంటే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చేసింది త్రిబులారు, నెక్స్ట్ వస్తుంది ఓజీ, మధ్యలో సరిపోదా శనివారం సెట్ చేశారు. ఇందాక నాని గారు అన్నారు జనరల్గా ఆనదు త్రిబులార్ తర్వాత ఇలాంటి ఇదని చెప్పేసి. సో మరి ఒక 2 పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమా మీకు ఏమి ఆనింది? దీన్ని ఏమండి భరత్ అనే మధ్యలో కూడా నిన్ను కోరి సినిమా చేసామండి. నానిగారు, నానిగారు, నానిగారు ఇక్కడ, నానిగారు. Hi Priyanka, you made your debut in Telugu with Gang Leader with Nani. Yes. Now you are doing it again. Yes. So did you find any noticeable difference with respect to Nani? లేదు ఏమి అంటే ఈజ్ డన్ అమేజింగ్ ఫిల్మ్స్. ఇప్పుడు 5 years అయింది గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయ్యి. నేను అప్పుడు చూసిన నానికి ఇప్పుడు చూసిన నానికి ఏం డిఫరెన్స్ లేదు. బట్ ఈజ్ outdone himself. He's done amazing movies ఈ 5 yearsలో, అండ్ ఇంకా పైన వెళ్తూనే ఉన్నారు. సో యా, క్యారెక్టర్లో ఏం డిఫరెన్స్ లేదు, అదే సేమ్ నాని. In between these 2 movies you have done big hits in Tamil. Yeah. Like Doctor. Don. Yeah. So how do you find the difference between Telugu film industry and Tamil? No, there's not much of a difference. అందరూ సినిమానే చేస్తున్నారు. We're all working towards making better films ante. There's no much difference. You dubbed your voice here also. అవును, I dubbed in Tamil and Telugu ఈ మూవీకి నేనే చేశాను. అవును. యా, నానిగారు హియర్. సినిమాలో ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో, సహనం నశించింది కళ్ళు ఇంకిపోయాయి. ఫ్యాబులస్ డైలాగ్, చాలా బాగుంది. దీని వెనక ఏదో ఒక సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ మదర్ సెంటిమెంట్ ఆల్సో. అలాంటివి డైలాగ్స్ ఇంకేమన్నా చూడొచ్చా సినిమాలో? గ్యారంటీగా అండి, డెఫినెట్గా చూడొచ్చు. అండ్ 100% మీరు అది చాలా హెవీ డైలాగ్. మీకు చాలా డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత చిన్న పిల్ల వాయిస్లో అంత పెద్ద మాటలు వినపడుతున్నాయి ఏంటని. బట్ ఆ సినిమాలో ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ రీజనింగ్ అండ్ డిఫరెంట్ అండర్స్టాండింగ్. మీకు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. మీకోసం బయట జనాలు చాలా మంది ఏవైనా చేయడానికి రెడీ, బట్ సినిమాలో మీకోసం హీరో గారు ఏం చేశారు? సినిమా 29 చూస్తే తెలుస్తుంది. అదే మీరు చూడండి, గ్యాంగ్ లీడర్ చూసారు, అక్కడ ఏం జరిగింది తెలుసు. ఇది దీనికోసం ఒక 8 days వెయిట్ చేయండి, మీకే తెలుసు. నానిగారు ఇక్కడ నానిగారు, యాక్చువల్గా ఒక హీరో ఇంకో హీరో కాలర్ పట్టుకుంటేనే బాక్సులు తీసుకెళ్ళి కాలబెట్టిన ఆడియన్స్ మన ఫ్యాన్స్. అలాంటిది మీరు ఒక పోస్టర్లో చిరంజీవి గారు అప్పుడెప్పుడో స్వయం కృషి తర్వాత అలా ఇది కాళ్ళు పట్టుకున్న పోస్టర్, ఏ గట్స్తో ఈ పోస్టర్ వేశారు? మీ ఆడియన్స్కి యాక్సెప్ట్ చేసినందుకు వేరే థ్యాంక్స్ చెప్తారు ఈ పోస్టర్ మీ ఫ్యాన్స్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఐ డోంట్ థింక్ మై కైండ్ ఆఫ్ ఫిల్మోగ్రఫీ ఆర్ మై కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఆబ్వియస్లీ ఇట్ గోస్ టు ద ఫ్యాన్స్ ఆల్సో. సో నాకు అసలు అలాంటి ఇష్యూ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అండ్ రెండోది ఏంటంటే, అది ప్రాబ్లమే కాదు. బట్ చిన్న క్లారిటీ ఏంటంటే, అక్కడ కాళ్ళు పట్టుకోవట్లా,
తొక్కుతున్న కాలుని ఆపుతున్నాడు. ఆ తర్వాత ఆ కాలుకి ఏమైందన్న 29th చూడాలి. నానిగారు ఇక్కడ హలో యా ఎక్కడండి? ట్రైలర్ రిలీజ్ తర్వాత అండ్ చాలా మంది సినిమా చూసినప్పుడు కూడా జేక్స్ బిజార్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన చాయిస్ ఎవరిది? అండ్ వివేకాత్రేయ వివేక్ సాగర్ కాంబో ఇస్ ఎ వెరీ లాస్ట్ 2 ఫిల్మ్స్ చేశారు వాళ్ళిద్దరూ కలిసి. అండ్ ఈ సినిమా మ్యూజిక్ ఫెంటాస్టిక్ ఉంది. జేక్స్ బిజార్ చాయిస్ ఎవరిది? నేను జస్ట్ ఫ్రెష్గా ఆ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను ఈరోజు. నేను ఇంకా అది జేక్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు. రిలీజ్ తర్వాత ఐ థింక్ జేక్స్ బిజాయ్ పేరు తెలుగు సినిమాలో మోగిపోద్దని నమ్మకం ఉంది. హేమమాలిని హియర్. సో అంటే మీరు ఇందాక సాంగ్ లాంచ్ చేసినప్పుడు ఉల్లాసంగా సాంగ్లో వైలెన్స్కి ఎన్ఎస్లు ఉన్నాయి అనగానే ఒక్కసారిగా కృష్ణగాడి వీర ప్రేమ గాథలో ఈ వీకా లాస్ట్ వీక్ అన్నది ఒక్కసారిగా గుర్తొచ్చింది. తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్. సో అది బాగా కనెక్ట్ అయ్యేటట్టుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ దగ్గరికి ఈ కథ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ ఎలిమెంట్ నచ్చిందండి. ఎస్జే సూర్య గారు కథ చెప్పేసినప్పటికీ కూడా అవును కదా ఇదే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అన్న పాయింట్ మా అందరికి అనిపించింది. అసలు మీరు కథ యాక్సెప్ట్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ బాగా చూస్తారు? మీ దగ్గరికి ఒక కథ వస్తే మీరు, ఎందుకంటే నేను సినిమానే ఇష్టపడతా, సినిమా చేయడానికే, సినిమా తప్ప ఇంకేమి చూడనన్నారు. సో ఆబ్వియస్లీ మీకు ఏ రోల్ నచ్చుద్ది, ఏ కథ నచ్చుద్ది అంటే సినిమాయే నచ్చుద్ది అంటారు. సో అసలు మీ దాకా ఒక సినిమా వస్తే ఏ ఎలిమెంట్స్ ఫస్ట్ చూస్తారు? అదే అండి, నేను ఎలిమెంట్స్గా చూడను. నేను ఎలా చూస్తానంటే ఈ విన్న వెంటనే అది ప్రేక్షకుడిగా అబ్బా ఈ సినిమా ఎవరైనా తీస్తే బాగుండు, ఇది ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామా అన్న ఇంట్రెస్ట్ నాకు కనుక క్రియేట్ అయితే ఆ ఇంట్రెస్టే ప్రేక్షకులకు కూడా క్రియేట్ అవుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ప్రేక్షకులు ఒకటి నమ్ముతాను కాబట్టి. అంతే. అభిలాష. హలో సార్, ఇప్పుడు మీరు దసరాతో సరిపోదా శనివారంతో కమర్షియల్ ఫిల్మ్ ఫార్మాట్లో కొంచెం ఎక్స్పెరిమెంటేషన్, ఒక న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్స్ తెచ్చారు. ఈ వారం 15th ఆగస్ట్ రిలీజ్ అయిన 2 కమర్షియల్ ఫిల్మ్స్ అవేం న్యూ ఏజ్ కావు, మనకి ఎలా కమర్షియల్ ఫిల్మ్స్ అని ఎలా తెలుసో అలా ఉన్నాయి, కానీ అవి ఆడియన్స్ని చాలా డిసప్పాయింట్ చేసాయి. సో డూ యూ బిలీవ్ లైక్ దట్ ఫార్మాట్ ఆఫ్ కమర్షియల్ సినిమా ఇస్ డెడ్, ఆర్ దానికి ఎక్స్పెరిమెంటేషన్ ఎంత అవసరం? సి ఐ డోంట్ నో ఓల్డ్ న్యూవో పాతో కొత్త ఇవన్నీ పక్కన పెడతాయండి. ఇఫ్ దెర్ ఇస్ వెదర్ ఇట్స్ కమర్షియల్ సినిమా ఆర్ వాట్ ఎవర్ సినిమా, ఇఫ్ ద హార్ట్ ఈస్ ఇన్ ద రైట్ ప్లేస్ దెన్ ఇట్ విల్ ఆల్వేస్ వర్క్. అండ్ ఇప్పుడు మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే చిన్న ఓల్డ్ మన ఒక 20 years బ్యాక్ లాంటి ఒక ఫార్ములాతో కూడా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మనకు ఒక చిన్న రిలేటబిలిటీ, సినిమా చూస్తున్నప్పుడు మనం ఎంగేజ్డ్ ఉన్నామా, ఇప్పుడు కేవలం ఏదైనా ఒక సినిమా ఆడకపోతే దాని అర్థం కేవలం వాళ్ళు ఒక ఫార్ములా ఫాలో అయ్యారనో లేదంటే ఒక స్టైల్లో తీశారని కాదు, అది అన్ఇంట్రెస్టింగ్ ఉందని మిమ్మల్ని ఎంగేజ్ చేయలేకపోయిందని అర్థం. అంతే. మిమ్మల్ని ఎంగేజ్ చేసే ఫిల్మ్ అది న్యూ ఏజ్ సినిమా అయినా, కొంచెం ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అయినా, లేదంటే ఇట్స్ లిటిల్ ఓల్డర్ ఫార్ములా ఫిల్మ్ అయినా, ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్ ఫస్ట్ నుంచి చివరి దాకా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేయగలిగిందంటే ఆ మూమెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ, ఐ థింక్ ఎనీ ఫిల్మ్ విల్ బి సక్సెస్. సార్ నానిగారు, ఇది ముందుగా కంగ్రాట్స్ సార్ మీకు, ఎందుకంటే మొన్న ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో దసరా సినిమాకి, హాయ్ నాన్న సినిమాకి అవార్డులు వచ్చాయి. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అది రెసిపీ మాత్రమే మీకు పరిచయం చేసామని చెప్పారు, టేస్ట్ వేరే ఉంటుందని చెప్పారు. అయితే ఆ రెసిపీని ఆధారం చేసుకొని ఒక మల్లాది గారి నవల ఒకటి ఆధారంగా మీ సినిమా చేశారని చెప్పి ఓ వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు మీరు? మా సినిమానా? అవునండి, శనివారం నాదని చెప్పి ఒక నవల, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల ఆధారంగా మీ సినిమా స్టోరీ సిమిలర్గా ఉందని, ఆమె చెప్పిన రెసిపీకి దగ్గరగా ఉందని. దాని గురించి నేనేమంటానంటారా? అవునా అంటాను అంతే, నాకు తెలియదు ఇప్పుడు దాకా. మరి అది అవునా కదా అనేది మీకు ఐడియా ఉంటుంది కదండి మీ సినిమా? అది నాకు తెలియదండి, నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను ఈ మాట. సో ఐఎమ్ ఆల్సో లైక్ ఓ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్ అనుకుంటున్నాను. నవలు చాలా బాగుంటాయి కదా, సో డెఫినెట్గా ఆ రేంజ్ అలాంటి దాంతో ఏమైనా కంపేర్ చేస్తుంటే ఐఎమ్ షూర్. నానిగారు హియర్. యాక్చువల్లీ ఎస్జే సూర్య గారు మోస్ట్ ప్రామినెంట్ అండ్ వెర్సటైల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. సో అలాంటి యాక్టర్తో పోటీపడి యాక్ట్ చేయడానికి మీరు ఏమైనా వర్క్ షాప్స్ చేశారా, లేదంటే అంటే మంచి యాక్టర్ కదా భయపడడం అలాంటివి ఏమైనా జరిగినాయి? భయపడ్డామా? ఏ వర్క్ షాపు లేకుండా 16 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, కొత్తగా వర్క్ షాప్లో ఏం అవసరం అనిపించలే. Hi, Dheeraj here from Filmy Focus. Hi. So, as an actor, as an individual, but I've learnt a lot from him. నాకు భయాలు అన్నీ కాదు, కానీ యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా చాలా చిన్న చిన్న నువాన్సెస్ చాలా నేర్చుకున్నాను. అండ్ యాక్టర్స్ జాబ్ ఇస్ దట్. ప్రతి సినిమా ఏదో ఒకటి నేర్పిస్తుంది, ప్రతి యాక్టర్ ఏదో ఒకటి నేర్పిస్తారు, ప్రతి కో స్టార్ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అండ్ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ఎస్జే సూర్య సార్.
నాని గారు, సో మీరు ఒక యాక్టర్గా అండ్ ఇండివిజువల్గా యూ హ్యావ్ బీన్ టేకింగ్ టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్. యూ ఆర్ హెడ్లైనింగ్ ద ఫిలిం, యూ ఆర్ హెడ్లైనింగ్ ద ప్రమోషన్స్, అండ్ రీసెంట్గా యూ ఆర్ ఈవెన్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఫ్లాప్స్ యాజ్ వెల్. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది, ఆర్ యూ గివింగ్ ఏ అష్యూరెన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ డైరెక్టర్స్ దట్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ, ఆర్ ఐ యూ బీయింగ్ టూ కైండ్ ఫర్ దెమ్? నో, బట్ ఐ సీ మీరు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అంటే నేను ఇంకొకరిది తీసుకుంటే అది తీసుకున్నట్టు, నాది నేను తీసుకున్నట్టు ఎలా అవుతుంది? నా రెస్పాన్సిబిలిటీ నాదే కదా. సో ఐ ఆమ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ అండ్ దిస్ ఇస్ మై ఫిల్మ్ అండ్ ఐ నో దెర్ ఇస్ అ ప్రామిస్ టు ద ఆడియన్స్ అండ్ ఐఎమ్ ఆన్సరబుల్. సో ఐ ఓన్లీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఫీల్స్ న్యాచురల్. అంటే ఇది నేనేం ఎక్స్ట్రా వర్క్ ఏమీ చేయట్లా. వాట్ ఐఎమ్ మెంట్ టు డూ, వాట్ ఐ సపోజ్ టు డూ ఓన్లీ ఐఎమ్ డూయింగ్, దట్స్ ఆల్. రైజ్ వాట్ ఐ ఫీల్. రాజు గారు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల ద్వారా ప్రేక్షకులు సినిమా థియేటర్కి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చిన 2 సినిమాలు అలా డిసప్పాయింట్ డబ్బులు కూడా లేవంట. మీరు ఏ ధైర్యంతో 2 స్టేట్స్లోని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు ఇది సినిమా? నేనా? నాకు ఎప్పుడు అదే ధైర్యం ఉంది కదా. అంటే లాస్ట్ వీక్ రిలీజ్ నాని అన్నట్టు నేను కూడా వచ్చి ఇండస్ట్రీకి 30 ఏళ్ళు అవుతుంది దగ్గర. సో ఏ సినిమాకి ఆ సినిమానే. లాస్ట్ వీక్ ఆడలేదు కదంటే ఈ వీక్ అంటే ఇప్పుడు ఎక్కువ రావట్లేదు కదండి. అదేముండదు. సినిమా బాగుంటే, ఇందాక నేను చెప్పాను కదా, సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్లోనే సినిమా చూస్తారు. మనం మంచి సినిమాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎగ్జైట్మెంట్ చేసి ఈరోజు థియేటర్కి తీసుకురావాలి. ఇంతకుముందుకి ఇప్పటికి ఛాలెంజ్ ఏంటంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ పాటలు కానీ వాళ్ళని ఎగ్జైట్ చేస్తేనే అరే ఫ్రైడే సినిమా వస్తుంది వెళ్దామని ఫిక్స్ అవుతున్నారు. సో అది ఇంపార్టెంట్. ఆ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడమే. స్క్రిప్ట్లు రాయడాలు, షూటింగ్లు చేయడాలు కాదు. ఇప్పుడు నెక్స్ట్ మాకు ఛాలెంజ్ అది. ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోస్ కానీ ఇచ్చే కాంటెంట్ కనెక్ట్ అవుతూనే వస్తారు. సో ఇప్పుడు అందరం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు సరిపోదా శనివారం ట్రైలర్ చూసి నేను అందరికి ఫోన్ చేశాను. అంటే ఆ చూడగానే ఎగ్జైట్మెంట్ అనిపించింది. సో ఇంతకుముందు ఎన్ని థియేటర్లు వేస్తున్నామని కాదు, ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఫుల్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఫుల్ అయ్యి సినిమా బాగుంటే ఆటోమేటిక్ దున్నేస్తుంది. ఓకే, గేమ్ చేంజర్ మీద ఏమైనా అప్డేట్ ఉందా అండి? డిసెంబర్ రిలీజ్. దిల్ రాజు గారు నాని గారు రాజు గారు ఇద్దరు సమాధానం చెప్పండి. అవుట్ ఆఫ్ ది బాక్స్, ప్రిడిక్షన్ సీజన్ నడుస్తుంది. సినిమాలు రిలీజ్ ముందు ప్రిడిక్షన్స్ ఏమైనా చూసుకుంటున్నారా? ఏది ప్రిడిక్షన్స్ సీజన్ నడుస్తుంది ఇప్పుడు, సినిమాల రిలీజ్ ముందు ప్రిడిక్షన్స్ ఏమన్నా ఫాలో అవుతారా మీరు? అవన్నీ ఏం లేదు. మేము అనవసరంగా మీ దాంట్లో మమ్మల్ని ఎందుకు లాగుతారా బాబు? వాళ్ళ దాంట్లోకి లాగుతున్నారు. నాని గారు మీరు మేము ఎప్పుడు చూడలే. సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తారు, లేకుంటే రారు. సో మంచి సినిమా ఇవ్వడమే ఛాలెంజ్. నాని ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు? ప్రతి సినిమా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సెలక్షన్ దగ్గర నుంచి ఒక మంచి సినిమాని ఆడియన్స్కి డెలివరీ చేయడానికి ట్రై చేస్తున్నాడు. డెలివరీ చేస్తున్నాడు కాబట్టి ఆడుతున్నాయి. నాని గారు మీరు? దిల్ రాజు గారు చెప్పలేదు సమాధానం. Hi Priyanka. Hi. After 5 years you're doing a Telugu film again. So your character referring as a Satyabhama. So do you have action sequences in this film or no? మొత్తం ఆత్రేయకు ఫోన్ నంబర్ ఇవ్వండి. సేమ్ క్వశ్చన్ ఆన్సర్ చేసింది దిల్ రాజు గారు. ఇక్కడ సార్, ఇప్పుడు లాస్ట్ మీరే అన్నారు రీసెంట్ గా, అంటే ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టామని. మరి ఆ ప్రేక్షకుల్ని మళ్ళీ బాగు చేయడానికి థియేటర్స్కి వచ్చి చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు కదా, అవి ఎలా ఉండబోతున్నాయి? ఒక్కడి చేతిలో ఉంటుందా? అదే అన్నారు సార్. నేను తీసుకుంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు లేరమ్మా. అందరం కూర్చొని కరెక్షన్ మోడ్, అంటే ప్రతి ఒక్కదానికి ఒక కరెక్షన్ వస్తుంది. మన కోవిడ్ వచ్చిన తర్వాత తెలియకుండా మెల్లిగా ఏం చేశాము, ప్రొడ్యూసర్ హోల్ ఇండస్ట్రీ, హోల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఏమైంది, మెల్లిగా సరే ఓటీటీకి వెళ్ళి ఎంతో డబ్బు వస్తుంది కదా అని ఆ బిజినెస్ ఇంపార్టెంట్ కింద చూసాం. సో ఇప్పుడు థియేటర్స్కి ఆడియన్స్ని రాకుండా చేసింది మనమేగా. సో 4 weeks 5 weeksలో వస్తున్నాయని చూద్దాంలే పోదాంలే అని ఆడియన్ని రిలాక్స్ చేసాం. సో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం, మీకు థియేటరా ఇంట్లో చూసుకుంటారా అని. ఇప్పుడు ఇంట్లో చూడకుండా మెల్లిగా మళ్ళీ మనమే దూరం చేయాలి. టీవీలో వచ్చినప్పుడు ఇలాగే ఉంది. మనమంటే మీరు కూడా లేవా, మా మీదకే దోస్తారు. మీరే కదా ఏగానే అయ్యో 4 వారాల్లో వస్తుందని ఎవరు పెడుతున్నారు? మేము పెట్టమన్నా? మిమ్మల్ని 4 weeksలో వస్తుందని స్ట్రీమింగ్ డేట్ తెలుసా అని ఎవరు పెడుతున్నారు? మేము చెప్తామా మీకు? మాతో పాటు చెడగొట్టదు మీరు. వారం ముందే ఇస్తారు స్ట్రీమింగ్ డేట్ అని ఎవరు పెడుతున్నారు చెప్పండి. రాజు గారు ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, ఈ క్వశ్చన్ అడిగితే ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, మీ దాంట్లో మమ్మల్ని లాగొద్దని. కాదు ప్రొడ్యూసర్లే మీరు చేస్తున్నారంటే స్క్రీమింగ్ డేట్ మేము చెప్పకంటే ముందు ఎవరు ఇస్తున్నారు హెడ్లైన్స్లో?
మీరే సార్ పోస్టర్ సార్ ఉంది సార్ కాదు లోనే ఉంటుంది బన్నీ మొన్న బన్నీ సరే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారా. కరెక్షన్ మోడ్ వచ్చింది, సో కరెక్ట్ చేసి మళ్ళీ పూర్వ వైభవం థియేటర్లకు తీసుకురావాలి. వచ్చినప్పుడే హెల్దీగా ఉంటుంది. ఇవాళ మన దగ్గర మొన్న వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు. అక్కడే హిందీలో ఇవాళ స్త్రీ అని వచ్చి రికార్డ్ ఎందుకు క్రియేట్ చేస్తుంది? చేస్తుందా లేదా పక్కన? అంటే సినిమాలో విషయం ఉంటే అక్కడ వస్తున్నారు కదా, ఎక్కడైనా వస్తారు. అది చెప్పేది. అక్కడ ఎవరున్నారు? స్టార్. ఇప్పుడు స్టార్స్ రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టేసింది అక్కడ. అంటే కాంటెంట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది, ఆడియన్ ఎగ్జైట్ చేయాలి. చూస్తున్నారుగా మొన్నటి వరకు హిందీ ఇండస్ట్రీని అందరు ఇందాక కూడా అంటున్నారు అక్కడ ఆడట్లేదు. ఒక్క సినిమా ఆడి చూపిస్తుందిగా. సో మనది అంతే, మన ఆడుతూనే ఉన్నాయి, మన ఆగల. ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేయాలి. రిలీజ్ అయ్యో మీరు సినిమా గురించి మాట్లాడండి, మళ్ళీ నన్ను లాగుతున్నారు. నేను అందుకే అన్న కూర్చోను. రాజు గారు, ఒకటి టికెట్ ప్రైస్ కూడా థియేటర్ కి రాకపోవడానికి ఒక కారణం. ఆర్టిస్ట్ గా ఏమన్నా ఆలోచిస్తారా? కంటెంట్ 100%. అందుకే కరెక్షన్ అన్నది నేను నాట్ ఓన్లీ ఓటీటీ కాదు, కరెక్షన్ మోడ్ వచ్చింది, దాన్ని చెయ్యాలి. ఆల్రెడీ అందరు ప్రొడ్యూసర్లు రియలైజ్ అవుతున్నారు. డబ్బు రావట్లేదంటే ఏం చేస్తాం, పెట్టే డబ్బు తీసుకురావడానికి మళ్ళీ కరెక్షన్ మోడ్ స్టార్ట్ చేయాలి. దానికి ఓల్ డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. మన ఇండస్ట్రీ హెల్దీ ఇండస్ట్రీ, దాన్ని హెల్దీగా ఉంచాలి. సో ప్రియాంక గారు ఇక్కడికి. సో బేసికల్లీ మీ ఇంటర్వ్యూస్ చాలా ఫాలో అవుతుంటా. మీకు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్లా అమాయకంగా కనిపిస్తున్నారు కానీ. సో నాని గారు ఎట్లుంటారు సెట్స్లో? ఆమె ఐ అగ్రీ, లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అంటే చాలా యాక్చువల్లీ ఇన్నోసెంట్, బట్ ఆ ఇన్నోసెన్స్ వల్ల చాలా చాలా ఫన్ జరుగుతుంటుంది. బట్ ఈజ్ ఆల్సో చాలా కామిక్ టైమింగ్ ఇస్ గ్రేట్. యాక్చువల్లీ ఈ సినిమాలో కూడా చిన్న ఒక లుక్ వల్ల కూడా మీకు నవ్వు వస్తుంది థియేటర్లో. అది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఉంది, కానీ ఇక్కడ ఈరోజు కొంచెం అలా సైలెంట్గా నర్వస్గా ఉంది. నాని క్వశ్చన్ అండి సార్, ఇది నాని 31st ఫిల్మ్, 30 ఫిల్మ్స్ కంటే 31 ఫిల్మ్ హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అంటున్నారు బడ్జెట్ వైజ్. ట్రైలర్ చూస్తే నార్మల్గానే ఉంది, మాకేం కనిపించలేదు ట్రైలర్లో. మాకు తెలియనిది ఏమైనా ఉందా? బడ్జెట్ ఫిల్మ్, హై బడ్జెట్ ఎక్స్పెండిచర్. ట్రైలర్లోనే అన్ని చూపించేస్తే ఇంక సినిమా ఎందుకంటే సినిమాలో చూస్తే తెలుస్తుంది. నాని గారు, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హైయెస్ట్ బడ్జెట్ సార్ నాని గారు, మేము బడ్జెట్ల గురించి డిస్కషన్ ఇప్పుడు ఏ రోజు సినిమా రిలీజ్ కాకముందు నెట్ఫ్లిక్స్ లో పెట్టారు కదా, నెట్ఫ్లిక్స్ లో త్వరలో రాబోతున్నట్టు పెట్టేశారు. అంటే ఒక టైం అయినా పెట్టుకున్నారా దాంట్లో? చెప్తాను, అది కూడా చెప్తాను తొందరలో. నాని గారు హియర్, ఇక్కడ. యా హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. హాయ్ అంజలి. అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, లైక్ ఇండస్ట్రీలో ఎలాంటి జానర్ ఇచ్చినా, అంటే లైక్ ఇట్స్ కామెడీ కావచ్చు ఆర్ అంటే లైక్ థ్రిల్లర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, మీరు 100% చేస్తారు. అండ్ సరిపోదా శనివారం ట్రైలర్ అద్దరిపోయింది, సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ వన్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు నాని గారు హారర్ జానర్లో మాకు కనిపించలేదు. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా చేయను, గ్యారంటీగా చేయను. యా, అండ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఐ విల్ నాట్ డూ అ హారర్ ఫిల్మ్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, హిట్ 3 గురించి ఎనీ అప్డేట్? No, my next film is going to start next month. అని ఈ మంత్ 29th సరిపోతే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి, అది రిలీజ్ అయిన ఒక 1 వీక్లో యూ విల్ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద నెక్స్ట్ ఫిల్మ్. అంత మాత్రం చెప్పగలను ప్రస్తుతానికి. ఓకే డన్. అండ్ ఐ వాంట్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ సార్. సో అంటే వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూలో చెప్పారు, చిరంజీవి గారిది ఒక మూవీ ఉంది కదా, చంటబ్బాయ్. సో ఆ మూవీ అవకాశం దొరికితే దాని సీక్వెల్ నేను చెయ్యాలనుకుంటున్నాను అని. సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి నిజంగానే దాని సీక్వెల్? యా, నో, ఇన్ఫ్యాక్ట్ నేను నాగి అనుకున్నాం దట్ వీ వాంటెడ్ టు డూ చెంటబ్బాయ్ మోడ్ కైండ్ ఆఫ్ చెంటబ్బాయ్ లాంటి ఒక సినిమా బట్ నవీన్ చేశాడు, ఏజెంట్ ఆత్రేయ. సో ఇంకా ఆ తర్వాత ఆ థాట్ ఇప్పుడు క్రాస్ అవ్వలేదు మా మైండ్. బట్ ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఫిలిం. అండ్ ఐ థింక్ ఫర్ టుడేస్ టైమ్స్ చెంటబ్బాయ్ లాంటి సినిమా విల్ హ్యావ్ అ బాల్ ఇన్ ద థియేటర్స్ కరెక్ట్గా చేస్తే. నాని గారు ఇక్కడ చెప్పండి. ఐఎమ్ మోహన్. యాక్చువల్లీ అంటే సుందరానికి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్. సో మీ ఇద్దరికి కూడా ఆ మూవీ చాలా ఇష్టం అని చెప్పారు చాలాసార్లు, డైరెక్టర్కి యాక్టర్గా మీకు. సో అంటే సుందరానికి ఫిల్మ్ రిజల్ట్ బేస్ చేసుకొని ఈ మూవీ తయారు చేసుకున్నారా స్క్రిప్ట్, లేకపోతే ఇది ముందే అనుకున్నారా? అంటే ఇది కమర్షియల్గా చాలా లేయర్స్ ఉంది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ని బేస్ చేస్తే ఈ సినిమా ఎందుకు ఉంటుంది? అంటే
అది సో అసలు స్క్రిప్ట్ అలా ఏం అనుకోలేదండి. అంటే ఇట్స్ నాట్ వి డిడ్ంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ అంటే సుందరానికి ఇస్ అ ఫెదర్ ఇన్ ద క్యాప్. సో దాని గురించి ఏం చేంజెస్ చేయాలనుకోలేదు. ఇట్స్ జస్ట్ టైమింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, జానర్ అవ్వచ్చు, దంట రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఈ సినిమాని కూడా అంతే అంతే అంటే సుందరానికి ఎంత పని చేసామో, ఎంత మనసు పెట్టి పని చేసామో అంతే మనసు పెట్టి పని చేసాం. ఇది మీకు ఒక థియేట్రికల్ అడ్రినలిన్ ఎక్స్పీరియన్స్ ఫిలిం, అదొక ఎమోషనల్ డ్రామా. సో ఈ ఎక్స్పీరియన్స్ obviously I think audience will theatrical experience will be much greater is what I feel. Yeah. Nani garu this side. Nani garu Yeah. Nani garu this side. ఎక్కడండి? ఓకే, హాయ్. సో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ అనేది చాలా బాగా నడుస్తుంది. సో మీ మూవీస్లో ఏ మూవీ రీ రిలీజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పిల్ల జమీందార్. సార్ దానయ్య గారు ఇక్కడ సార్, మీ అబ్బాయి ఉన్న ప్రశాంత్ వర్మది ఆ సినిమా ఎప్పుడు రాబోతుంది ఏంటి? దాని ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్? అది చెప్తాను త్వరలో. సార్ నాని సార్, హాయ్ సార్, దిస్ ఇస్ తేజ సార్, రైట్ సైడ్ కార్నర్ హియర్ సార్. సార్ హియర్ సార్, రైట్ సైడ్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం వచ్చినా సార్ ఇట్లా థింగ్ మీకు సపోర్ట్ చేయడానికి, 100% మూవీ సక్సెస్ కావడానికి నేను ఇక్కడికి వచ్చిన సార్. నాతో పాటు ఎవరు నాని సార్ 100% బ్లాక్ బస్టర్ కొడతారు అనుకుంటారు? ఒక్కసారి మేక్ సమ్ నాయిస్ ఫర్ న్యాచురల్ స్టార్ నాని. అయ్యా జోష్ ఏది, మేక్ సమ్ నాయిస్ ఫర్ న్యాచురల్ స్టార్ నాని. వన్ క్వశ్చన్ సార్. సో రీసెంట్గా యువరాజ్ సింగ్, మన ఇంటర్నేషనల్ క్రికెటర్, మన ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ రణబీర్ కపూర్ తీస్తే బాగుంటుంది అని అన్నారు సార్. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్లో ఎవరి బయోపిక్ తీయగలుగుతారు సార్? అండ్ వన్ మోర్ క్వశ్చన్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ IPL టీమ్ సార్? ఓకే, అన్నిటిని మించిన బయోపిక్ నేను ఆల్రెడీ అర్జున్ అనేవాడు బయోపిక్ చేశాను ఆల్రెడీ. సో ఐ డోంట్ థింక్ ఐ విల్ టచ్ క్రికెట్ ఎనీ టైమ్ సూన్. హలో నానిగారు ఇక్కడ దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. సో మీరు రాధా గోపాలానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. సో మీ డైరెక్షన్లో మీ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చేయకండి ఏమి, ఇప్పుడు యాక్టింగ్లో బిజీ అండ్ అసలు అలాంటి థాట్ కూడా లేదు నా మైండ్లో అసలు. ఇంకా సార్ నాన్నగారు, ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే ముందు దానయ్య గారు స్టేజ్ ఎక్కి మాట్లాడబోతుంటే మీరు ఓజీ మీద ట్రిగ్గర్ చేశారు, ఎందుకు సార్? నేను కూడా ఎదురు చూస్తున్నానండి. ట్రిగ్గర్ చేయడం కదా, అడిగాను అప్డేట్. అంటే నార్మల్గా మీ సినిమా గురించి జరిగే ప్రెస్ మీట్లో వాట్ ఈస్ ది స్పెషల్ ఇంట్రెస్ట్ యూ హ్యాడ్ ఫర్ దట్ ఓజీ అని? బికాజ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ అండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి మ్యాడ్నెస్. నేను కూడా అందరితో పాటే నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. అండ్ దానయ్య గారిని స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడి నుంచి అడిగే ఛాన్స్ వచ్చింది కాబట్టి అడిగాను అంతే. నాన్నగారు లాస్ట్ క్వశ్చన్. నాన్నగారు ఎక్కడండి? నా పేరు రాజా అండి, ఐడ్రీమ్ మీడియా నుంచి, ఐడ్రీమ్ పోస్ట్ వెబ్సైటు. సార్, ఇప్పుడు స్టార్ హీరోస్ చాలామంది మన సినిమాల్ని వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. కాకుంటే వాళ్ళందరిలో ఫాస్ట్గా సినిమాలు తీస్తూ క్వాలిటీ కంటెంట్ ఇస్తున్న ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకటి మీరు, ప్రభాస్ గారు. ఫాస్ట్గా తీస్తున్నారు, క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏమండి, అంటే ఇలా మాత్రమే వచ్చు మాకు, ఇంకా వేరేలా రాదు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అండ్ లక్కీగా అందరూ ఆదరిస్తున్నారు, అందరికి నచ్చుతుంది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Kausalya. I'm from Hans India. Hi, Kausalya. Sir, I wanted to ask, Bhale Bhale Magadivoy mundu and Bhale Bhale Magadivoy tarvata అనుకోవచ్చు. What changed in your mindset? మీ స్టోరీస్ చూసింగ్ కానీ ఇట్స్ డిఫరెంట్, దానికి ముందు తర్వాత అనుకోవచ్చు. జెర్సీ ముందు, జెర్సీ తర్వాత కూడా అనుకోవచ్చు. అండ్ సో ఒక రకంగా దసరా ముందు, దసరా తర్వాత కూడా అనుకోవచ్చు. సో ఐ థింక్ మై మైండ్ కీప్స్ చేంజింగ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ యూఆర్ లైకింగ్ ద చేంజ్డ్ మైండ్ ఆల్సో. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ విల్ కీప్ ట్రయింగ్ different things and I hope you all love it. Thank you so much. Thank you. నాని గారు లాస్ట్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అడిగండి ఊరికే, వెళ్తూ చెప్తా. ఏదైనా అక్కడికి వచ్చి మనం బయటకు నడుచుకుంటూ వెళ్తాం. సరే, ఈ సినిమాలో నాకు కోపం వచ్చింది, ఈడు నా మనిషి అని అడిగారు కదా, జర్నలిస్టుల మీద కౌంటర్లో రివ్యూల మీద వేస్తున్నారు.